కూడా దేవుడి మాటలు విన్నారు, దేవుడి యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణను పొందుకున్నారు. రక్షణను పొందుకోవడం ద్వారా వారు నిత్య జీవాన్ని కూడా పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునిలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని వారు అనుభవించారు. అయితే వీరు అనుకున్నారు కదా, అప్పుడు మేము అనుభవించిన ఈ రుచి, మేము అనుభవించిన ఈ సంతోషం, మేము అనుభవించిన ఈ సమాధానం ఇంకా ఎవరైతే అనుభవించలేని స్థితిలో ఉన్నారో, ఇంకా ఎవరైతే సంతోషాన్ని పొందలేని స్థితిలో ఉన్నారో, ఇంకా ఎవరైతే సమాధానాన్ని కలగలేని స్థితిలో ఉన్నారో, అట్టి వారికి మా ద్వారా మేము కూడా అందించాలని సిహెచ్ పొన్నారావు గారు, వారి సత్యమని ఇరుగురు కూడా వారు కూడా ఈ దినాన ఈ విధంగా నిన్నటి దినం ఈ దినాన వారి మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అది గమనించి నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి అట రోడ్డు మీద నిలబడి, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, రండి బాబు రండి, మంచి తైలం చాలా బాగా పనిచేసింది. మీకు ఏ బాధ ఉన్నా సరే, మీరు లాభోళ్ళైనా, బక్కోళ్ళైనా, పొడుగోళ్ళైనా, పొట్టోళ్ళైనా, తెల్లోళ్ళైనా, నల్లోళ్ళైనా, నా దగ్గర మంచి తైలం ఉంది. ఆ తైలం మీరు వాడాలంటే మీ ఇదిగో జుట్టు ఒకవేళ మీ నెత్తి మీద వెంట్రుకలు కనుక లేకపోతే ఇదిగో ఈ తైలం కొని వాడండి, మీకు ఏమొస్తాయట? బట్టతలు కాదు, వెంట్రుకలు వస్తాయట. ఎవరు వాడితే? వెంట్రుకలు లేని వారు బట్టతల వాళ్ళు వాడితే వెంట్రుకలు వస్తాయని చెప్పి వ్యక్తి రోడ్డు మీద కేకలు పెట్టి, భయంకరంగా కేకలు పెట్టి అమ్ముతూ ఉన్నాడట. అందరూ కూడా వచ్చారు, అందరూ కూడా చూస్తున్నారు. కానీ విషయం ఏంటయ్యా అంటే ఎవరు కూడా అతని దగ్గర కొనట్లేదట. ఎందుకు కొనట్లేదో తెలుసా? కారణం ఏమై ఉంటుందో తెలుసా? ఎందుకయ్యా అందరూ వచ్చి చూస్తున్నారే గాని, అందరూ కష్టపడి ఇదిగో ఆయన గొంతెత్తి గట్టిగా అరుస్తున్నా సరే అందరూ వచ్చి చూసేవాళ్ళే గాని కొనేవాడు ఒక్కడు కూడా లేడు బాబు అని ఈయన చాలా బాధపడిపోతూ ఉన్నాడట. కారణం ఏంటో తెలుసా? ఇంతకీ ఆ అమ్మే ఆయనది కూడా బట్టతలంట, ఆయనకు కూడా వెంట్రుకలు లేవంట. అందరూ అనుకున్నారు నిజంగా ఈ తైలానికి పవర్ ఉంటే, నిజంగా ఈ తైలము నిజమైనదైతే ఇదిగో అమ్ముతున్న నీవు ముందుగా నీవు బట్టతలని కనుక కలిగి లేకుండా ఉన్నట్లయితే ప్రజలు కూడా కొంటారు కదా, ప్రజలు కూడా వాడతారు కదా అని ఆయన్ని ప్రశ్నించారట. ఆయన నిజముగా చిన్నపోయాడట. అయితే గమనించండి, సిహెచ్ పొన్నారావు గారు, వారి సత్యమని ఇరుగురు కూడా క్రీస్తులోని ప్రేమను రుచి చూచారు. ఆ క్రీస్తు వారి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను వారు రుచి చూచారు. క్రీస్తు అంటే ఎవరో వారు తెలుసుకున్నారు. యేసు వారి జీవితంలో ఏమి చేశాడో దాన్ని అనుభవించిన తర్వాత మీరేం చేయబోతున్నారు తెలుసా? ఈ ప్రేమని ఇతరులకు మేము రుచి చూపించాలి అని చెప్పేసట వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ రోజున ఈ 2 దినాలు కూడా ఈ విధంగా సభలను ఏర్పాటు చేశారు. ఎవరైతే క్రీస్తు ప్రేమకు దూరంగా ఉన్నారో, ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేని స్థితిలో ఉన్నారో, ఇంకా ఎవరైతే క్రీస్తుకి వారి యొక్క హృదయంలో, వారి యొక్క కుటుంబంలో, వారి యొక్క జీవితంలో స్థానాన్ని ఇవ్వలేని స్థితిలో ఉన్నారో, వారందరికీ కూడా ఒక అవకాశాన్ని మేము కల్పించాలి అని చెప్పి పొన్నారావు గారు, వారి సత్యమణి గారు ఇరుగురు కూడా ఈ కూడికని ఏర్పరిచారు. ఇప్పుడు దేవుని సంఘం, ఆ దేవుని బిడ్డారా, ఇదిగో ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారు ఎవరైనా సరే, లేదా ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే, ఇంకా మీ జీవితాల్లో ఇదిగో క్రీస్తు యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉండినట్లయితే, ఆయనకు మీ జీవితాల్లో స్థానాన్ని ఇవ్వలేని స్థితిలో ఉండినట్లయితే, ఇది మనందరికి కూడా ఒక సదవకాశముగా ఉన్నది. ఆ క్రీస్తుని మన జీవితంలోకి మనం అంగీకరించాలి. ఆ యేసు ప్రభు వారికి ఇదిగో మన జీవితంలో మనం స్థానాన్ని ఇచ్చే వారిగా ఉండాలి. రైట్, మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒక మాటను మనం చదువుకుందాం. అందరికీ కూడా చాలా బాగా వచ్చిన వాక్యం అండి ఈ వాక్యం. నేను చెప్పే వాక్యం ఏదో గొప్ప పెద్ద వాక్యం కాదు, లేదా కొత్త వాక్యాలు ఏమి నేను చెప్పలేను. కానీ ఇదిగో 10 సంవత్సరాలు చదివాడు మా బుర్ర తింటాడు ఈ రాత్రి అంతా అని మీరు అనుకోవద్దు. చాలా సింపుల్ గా 2 మాటలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. అయితే నా మాటలు ముగించేంత వరకు మీరు ఎవరు కూడా నిద్రపోకూడదు.
నిద్ర బాగకూడదు అన్నారు కదా, మరి కునికేసుకోవచ్చు అని. కునుకన్నా అదే, నిద్ర అన్నా అది. సో దయచేసి మీరు కునుకు చేయొద్దు, నిద్ర చేయొద్దు, ఆవలంతలు కూడా పెట్టద్దు. రెండు మాటలు నా మాటలు నేను ముగించాల్సి. ఓకే, మొట్టమొదటిగా నేను చెప్పే వాక్యాన్ని ఎవరైతే బైబుల్ తీయకుండా చదువుతారో వాళ్ళకి ఈరోజు నా దగ్గర చిన్న గిఫ్ట్ నేను ఏర్పాటు చేశాను. మీ పాస్టర్ గారు ఆ గిఫ్ట్ ని మీకు అందిస్తాడు. ఓకే, నేను చెప్పే వాక్యం సండే స్కూల్ పిల్లలకు కూడా తెలిసిన వాక్యమే. బైబిల్ గ్రంథంలోంచి మొదటిగా ప్రశ్నిస్తుగా గమనించండి. ఎవరైనా సరే, పెద్దలైనా ఎవరైనా సరే, బహుశా నాతో వచ్చిన పాస్టర్లు తప్ప, మీ దైవ సేవకులు తప్ప ఎవరు చెప్పినా సరే వాళ్ళకి రాత్రి కాల సమయంలో గిఫ్ట్ ఇస్తాను. ఓకే ఓకే గమనించండి. యోహాను సువార్త 3వ చదువుకు చూడకూడదు. ఓకే, మీరు అందరూ చూసేస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము చూడకుండా చెప్పిన వాళ్ళకి, ఓకే, చూసేసి గబగబా అంటే కాదు, రైట్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఎవరైనా చదవకుండా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి లేదు. ఎవరైనా ఎవరు? క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఓకే అమ్మ, వచ్చి గిఫ్ట్ తీసుకో. మీ పాస్టర్ గారు నీకోసం మంచి గిఫ్ట్ ఇస్తున్నాడు. ఇంకా ఎవరైనా? నో ప్రాబ్లం, డబ్బుకేం కుదరలేదు, రైట్. ఇంకెవరైనా? మంచి వాక్యం ఇది, మంచి వాక్యం. ఏదో మనం నోట్లో పెట్టేసుకొని చెప్పేది కాదు, కానీ హృదయంలోంచి మనం ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని చెప్పాల్సిన మాటగా ఉంది. ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? దట్స్ గుడ్, అట్లీస్ట్ వన్ ఐ గాట్. దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఈరోజు నా డబ్బు పోకుండా కాపాడారు. నేను అనుకున్నాను 50 మంది అని చెప్పేస్తారేమో, కనీసం 50 పదులైనా పోతాయేమో అనుకున్నా. రైట్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీ చెయ్యి పైకెత్తరండి. హల్లెలూయా చెప్తే, మా సంఘంలో హల్లెలూయా చెప్తే 2 చేతులు పైకెత్తారు. మీ సంఘంలో చెప్పరా హల్లెలూయా హల్లెలూయా? రైట్, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, అదే మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. చాలా చక్కగా చదవాలి. ఓకే, చక్కగా చదవండి. చాలా అర్థవంతమైన రీతిలో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే, దేవుడు లోకమును ఎంతో, ఆ మాట మీకు అర్థం చేసుకోవాలి, ఏదో ఈజీగా ఉంటే కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే ఏంటి? ఇంతకీ లోకం అంటే ఏంటి? చెట్లు, చేమలు, జంతువులు, పురుగులు, ఇయేనా లోకం అంటే? లోకం అంటే ఏంటి? ధనం, బంగారం, ఆస్తులు, ఇవేనా లోకం అంటే? లోకం అంటే ఏంటి? ఇక్కడ యేసు ప్రభువారు అదే దేవుని లేఖన భాగంలో యోహాను గారు రాస్తున్నారు, లోకాన్ని ప్రేమించాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, లోకంలో ఉన్న ధనాన్ని కాదు కానీ, లోకంలో ఉన్న అందాన్ని, సృష్టిని కాదు కానట, లోకంలో ఉన్న మనుషులను ఎంతో ప్రేమించారట. గురుజాడ అప్పరాలు ఏమన్నాడు? లోకం కాదు, దేశం అంటే అన్నాడు. లోకమన్నా దేశమన్నా కూడా మనిషిలే వస్తుంది అక్కడ. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే. దయచేసి నన్ను గిఫ్ట్ అడగదు, నాకు చాలా పదులు పోతుంది, నేను గిఫ్ట్ ఇవ్వను. ఓకే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. ఇప్పుడు అదే మాట లోకానికి కూడా అప్లై అయింది. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే ధనము కాదు, లోకం అంటే అందం కాదు, లోకం అంటే ఆస్తులు కాదు, లోకం అంటే మనుషులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? మనుషులు అన్నారు కానీ నన్ను ఎవరన్నా అంటున్నారా? మీరు మనుషులు కదా, నేను మనిషిని కాదు. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఈ మాట మనందరం కూడా చెప్పగలగాలండి, హృదయంలో నుంచి రావాలి. ఇప్పుడు దేవుడు ఎవరినో ప్రేమించా, దేవుడు నన్ను ప్రేమించాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభాకర్, గాడ్ లవ్స్ యు. దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు. మీ పక్కన వాళ్ళందరికీ చేయించి గట్టిగా ఊపుతా, నిద్ర మొత్తం పోయేదాకా, వాళ్ళ నిద్ర నుంచి బయటకు వచ్చేదాకా గట్టిగా ఊపితే చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమించాడు, నిద్రలే అని చెప్పండి.
అయ్యో సిగ్గుపడిపోతున్నారేంటి? జనగోళ్ళందరూ అసలు పురుషులు అంటే డల్లుగా ఉన్నారు ఈరోజు. పురుషులందరూ కూడా మీ చేతులు ఇచ్చి పక్కన వారితో, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే మీకు సంతోషం కాదా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి, మీకు సంతోషం కాదా? ఆ సంతోషాన్ని పక్క వారితో మీరు పంచుకోలేరా? ఇక్కడ పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు అందరూ కూడా అలా అవుతున్నారు. దేవుడు ప్రేమిస్తున్నా నాకేమైంది, ఆయన ఎవరిలో ఆయన ప్రేమిస్తుంది, నిన్నే నన్నే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఇంత కాదండి, ఇంత కాదండి, ఇంత కాదండి, ఎంతో. అబ్బా, ఆ మాటకి అన్లిమిటెడ్ అనమాట. ఆ మాటతో మనం పోర్చడం. ఇదిగో రెండు వారాలకు సరిపోయే ప్రేమ, నెలకు సరిపోయే ప్రేమ, సంవత్సరానికి సరిపోయే. ఈ లోకంలో ప్రేమలు ఎలాంటి ప్రేమలో తెలుసా? నెలకు సరిపోయే ప్రేమలు ఉన్నాయి, సంవత్సరానికి సరిపోయే ప్రేమలు ఉన్నాయి, లేదంటే 5 సంవత్సరాలకు సరిపోయే ప్రేమలు ఉన్నాయి. కానీ యేసయ్య ప్రేమ అన్లిమిటెడ్. అదిగో అది మనము ఇంత అని చెప్పలేం, కానీ అది ఎంతో ఆయన మనల్ని ప్రేమించేటట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రాత్రికాల సమయంలో నిన్ను కూడా ఎంతో ప్రేమించాడటండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇక్కడున్న వారందరినీ కూడా ఎంతో ప్రేమించాడండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న వారు మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరినీ కూడా ఎంతో ఆయన ప్రేమించాడట. ఎంత ప్రేమించాడయ్యా అంటే, నా మాటలు వినే వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నా మాటలు ఎన్నోళ్ళు ఒకసారి అదే చెప్పండి. రైట్, ఓకే. హిందీలో ఒక మాట చెప్పారు. హిందీలో మా బైబిల్ కాలేజ్లో నేను వర్షిప్ లీడర్గా ఉన్నప్పుడు యాక్చువల్గా నేను ఒక మాట, హిందీ ఎంతమందికి వచ్చాక హిందీ అర్థమయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఓకే, వన్ ఓకే. एक व्यक्ति ने कहा, मसीह लोग, पास्टर लोग हालेलुया बोलेंगे परमेश्वर की महिमा के लिए नहीं, लेकिन लोगों को जगाने के लिए. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? పాస్టర్లట హల్లెలూయా చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారయ్యా అంటే దేవుణ్ణి మహిమపరచడానికి కాదట. అక్కడ ఎవరైతే నిద్రపోతున్నారో వారందరినీ కూడా లేపడానికి వీళ్ళు గొంతుకించుకొని హల్లెలూయా అంటారట. लेकिन हम अभी हालेलुया बोलेंगे लोगों को जगाने के लिए नहीं, लेकिन परमेश्वर की महिमा के लिए. అయితే ఇప్పుడు మనం హల్లెలూయా చెప్తాం మన పక్కన వాళ్ళని, ఎక్కడ వాళ్ళని నిద్ర లేపడానికి, పక్కన వాళ్ళని నిద్ర లేపడానికి కాదు, దేవునికి మహిమ కలగడానికి. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఇదిగో మనల్ని ఎంతో ప్రేమించాడండి. దేవుడు పొన్నారావు గారి కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను వాళ్ళు రుచి చూచారు, ఆ కుటుంబీకుల ప్రేమను రుచి చూచారు. కనుక ఆ ప్రేమను ఇదిగో ఇంకా ఎవరైతే రుచి చూడకుండా జీవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆ ప్రేమను రుచి చూపించాలనే తాపత్రయం, ఆ ప్రేమను రుచి చూపించాలని ఆశ ఆ కుటుంబంలో నుండి వస్తూ ఉంది. కనుక మీ దేవుని సంఘం, ఆ దేవుని బిడ్డారా, ఇంకా క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను రుచి చూడకుండా, దేవుని ప్రేమను వారి జీవితంలో అనుభవించకుండా, ఈ లోక ప్రేమలతో లేదా ఈ లోకంలో ఉన్నటువంటి బంధాల ప్రేమలతో జీవిస్తూ ఉన్నట్లయితే అది కొంతకాలమే. కానీ మన యేసు ప్రేమట శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు మంచి పాట రాశాడు. ఏం రాశాడంటే, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను